गणपति बाप्पा बोलिया, गणपति बाप्पा बोलिया। अंदर अंदर पक्का कुंडिपोंడి లక్ష్మణ పోయే రావుల్ సార్ పో నువ్వు గాని అన్నా महाराज की जय। అందరికీ నమస్కారం। ఈ మొదటి సంవత్సరం ఎంఎండి గ్రూప్ తరఫున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎల్లమ్మ చెరువు కట్టు కాకతీయుల కాలం నాటి ఈ ఎల్లమ్మ చెరువు కట్ట పైన మొదటిసారిగా గణేష్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది। ఈ గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా పవిత్రమైన గంగా స్నానం లెక్క ఈ ఎల్లమ్మ చెరువును కొలిచి గంగా స్నానంలో స్నానం చేసి వచ్చి వినాయకుడికి పూజ చేసి ఈరోజు వినాయక నిమజ్జనం మా ఎంఎండి గ్రూప్ తరఫున చేయించున్నాము। ఇట్టి కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ మా ఎంఎండి గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వినాయకుడిని నిలబెట్టడానికి కారణం ఏమిటంటే అందరూ ఆరోగ్య గణపతి ఉదయాన్నే ఎంఎండి గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తమ వంతుగా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఉదయాన్నే వచ్చి ఇక్కడ గంగా స్నానం చేసి ఇక్కడ వినాయకుడికి పూజలు చేయించున్నారు। అందరూ కూడా ఎంఎండి గ్రూప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్యమే మహాభాగ్యము। ఈ ఆరోగ్యం కొరకే ఇక్కడ పెట్టి అందరూ కూడా ఈ వాకర్స్ అసోసియేషన్ అంటే ఎంఎండి గ్రూప్ సభ్యులందరం కూడా ఉదయాన్నే 5 గంటలకు వచ్చి ఇక్కడ గంగా స్నానం చేసి ప్రతిరోజు వినాయకుడికి పూజలు చేయించున్నాము। ఈరోజు హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఎల్లమ్మ చెరువుపై 9 రోజులు గణపతి మహారాజును ప్రతిష్టాపన చేసి నవరాత్రు ఉత్సవాలు నిర్వహించి ఈ నిర్వహించిన మా ఎంఎండి అంటే ఉదయమే లేచి మార్నింగ్ వాకింగ్ ఈత అన్ని రకాలుగా చేసే మిత్రులందరూ కలిసి మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక ఆలోచనతోటి ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి స్వామివారిని ఎల్లమ్మ ఇక్కడ పెద్ద తూంపై ప్రతిష్టాపన చేసి 9 రోజులు గంగా స్నానము ఎల్లమ్మ చెరువులో చేసి ప్రతినిత్యం స్వామివారిని పూజలు చేసి స్వామి మేమందరం బాగుండాలి, మా కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతోటి సిరి సంపదతోటి అందరం బాగుండాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ నవరాత్రి ఉత్సవాలు చేయడం చాలా సంతోషం। వాస్తవంగా హుస్నాబాద్ ఆ స్వామివారి ఆశీస్సులు హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం। అలాగే యువత కూడా పెద్దలు కానీ ఎవరు కానీ ఈ సంతోషం ఈ అసోసియేషన్ అలాగే ఎంఎండి అసోసియేషన్ ఇంకా మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో దేవి నవరాత్రులు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ ఎల్లమ్మ చెరుకట్టపై చేయడం జరిగింది। నిమజ్జన శుభాకాంక్షలు। ఇట్టి గణేష్ను పెట్టుకోవడానికి కర్త కర్మ క్రియ రెస్పెక్టివ్ పర్సన్ సంపదన్న మరియు సతీష్ గారు మా పుల్లయ్య గారు మిగతా పర్సన్స్ అందరూ కలిసికట్టుగా చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినారు। ఈ యొక్క ప్రోగ్రాము ఈ యొక్క సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరము ఇంతకన్నా గ్రాండ్గా ఇంతకన్నా గొప్పగా చేసుకొని మనకు ఒక మెసేజ్ ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి। ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లుండాలి? అది రాదు, ఆరోగ్యం మనం చేసుకుంటేనే వస్తుంది। అది ఏదైనా కూడా మన చేతుల్లోనే ఉంటుంది। అది ఇటువంటి మెసేజ్ ఎంఎండి గ్రూప్ ద్వారా మెసేజ్ పంపినారు।
ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన అందరికీ మళ్ళా మరొక్కసారి సంపదన్న సతీష్ గారికి మరియు పుల్లల గారికి మిగతా సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు. మీకైనా కానీ మిగతా అందరూ నమస్కారాలు. గణపతికి మన హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ చెరువు కట్టపై పెద్ద తూముపై ఆరోగ్య గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రులు రోజుకొక రకంగా పూజలు చేయడం, ప్రజాసేవ కోసం పూజలు చేయడం జరిగింది. ముఖ్యంగా వాకర్స్ కానీ స్విమ్మర్స్ కానీ అందరూ కూడా ఈ నవరాత్రులు నియమ నిష్టలతోటి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మన హుస్నాబాద్ పట్టణ ప్రజలు, మన తెలంగాణ ప్రజలందరూ కూడా అందరూ ఈ స్వామివారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో, ఆరోగ్యం కోసం ప్రజాసేవ కోసం ఈ నవరాత్రులు గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన ఎంఎండి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు నిమజ్జనం ఘనంగా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన ఎంఎండి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు ప్రసాదంగా వదిలేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి కట్టడం తూముపై మన ఆరోగ్య గణపతి మహారాజు వెలిసిన రోజు నుండి ఒక్కో రోజు నుండి 9వ రోజు వరకు రోజుకొక రకమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యాయామాలు చేయడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. పరిశుభ్రత గురించి, స్వచ్ఛ భారత్ గురించి, సీసావధారం అంతా తీసేయడం, ఒక రోజుకు ఒక్కొక్క రకమైనటువంటి సేవ. ఆరోగ్య గణపతి మహారాజు ఇక్కడ వెలిసిండు అని అంటే కేవలం మన యువత, మన మానవులందరి ఆరోగ్యం కొరకే వెలిసిండని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ప్రజలు యువత అయిన చెడుదారిన పట్టకుండా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా రోజు వాకింగు, రోజు స్విమ్మింగు, రోజు యోగా, ధ్యానము, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తినుకుంటూ యువత మంచి మార్గంలో నడవాలని చెప్పి మన ఆరోగ్య గణపతి మహారాజు మన చరిత్రాత్మకమైన తూముపై వెలిసిండు.